నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో ఫ్లైఓవర్, నో హెల్మెట్ నో ఎంట్రీ అని ఇప్పటిదాకా బండ్లు నడిపేటోళ్ళంతా హెల్మెట్లు పెట్టుకునేటట్టు వేయాలని ఇచ్చిన స్లోగన్లు మస్తు చూసినాం కదా. అయితే గా సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సారు నో హెల్మెట్ నో ఆఫీస్ అని ఇంకో కొత్త స్లోగన్ షురూ చేసిండట. మరి ఏ ఆఫీస్లకు నో ఎంట్రీ అంటుండో సారు అరుచుకొనొద్దాం పారి. నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే హెల్మెట్ పెట్టుకోకుంటే పెట్రోల్ పోయరని అర్థం. ఇక నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ అని అంటే హెల్మెట్ పెట్టుకోకుంటే ఫ్లైఓవర్లు ఎక్కనీయమని అర్థం. మొన్న విజయవాడ పోలీసు వాళ్ళు చేసిరు కదా. ఇక నో హెల్మెట్ నో ఎంట్రీ అని గా నడమ కోయంబత్తూర్ సిటీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఆవాజ్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను సిటీలో తిరగనీయలే. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సూర్యాపేట జిల్లా కలెక్టర్ సార్ ఉండి నో హెల్మెట్ నో ఆఫీస్ అని కొత్త స్లోగన్ షురూ చేసిండు. మరి ఏ ఆఫీస్కు నో ఎంట్రీ అని అంటారా? ఇంకే ఆఫీసు? ఫస్ట్ స్వయంగా తాను కొలువు చేస్తున్న సూర్యాపేట కలెక్టర్ ఆఫీసులకే నో ఎంట్రీ అట. కలెక్టర్ ఆఫీసులో కొలువు చేసేటోళ్ళు ఎవ్వలైనా సరే బండ్ల మీద వచ్చేటోళ్ళు అయితేనేమో నెత్తులకు హెల్మెట్లు, ఇక కార్లలో వచ్చేటోళ్ళు అయితే సీటు బెల్టులు కంపల్సరీ పెట్టుకుని రావాలని రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈ హుకుం జారీ చేసిండట సారు. ఊరు బాగుపడాలంటే మొదలు మన ఇల్లు బాగుపడాలి, అట్లనే మందికి బుద్ధి చెప్పాలంటే మొదలు మనం చక్కగా ఉండాలి కదా. లేకుంటే ఒక్కేలు మనం చూపెడితే మన దిక్కు 4 ఏళ్ళు చూపెడతాయి. మరి అందుకే మొదలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మార్పు షురూ చేద్దామని ఈ కండిషన్ పెట్టినట. మత్తుగా చెప్తారు గిసుంటి మాటలు. ఆఫీస్కి వచ్చేటోళ్ళు హెల్మెట్లు పెట్టుకొని వస్తున్నారా, సీటు బెల్టులు సరిగ్గా ధరిస్తున్నారా లేదా అని వచ్చి తొంగి చూస్తాడా కలెక్టర్ సారు. ఎవరు ఎట్లా ఎటుకెళ్ళొస్తారో సారికి ఏమెరక, ఏదో అట్లా మాట వరుసకు చెప్పినట్టుండు అని అంటారేమో. గసుంటి పప్పులేం ఉడకనియాడట సారు. ఆర్టీసీ బస్సులో గనక టికెట్లు తీసుకునే వాళ్ళను సడన్ గా తొవ్వలాపి చెకింగ్ చేస్తారు చూడు స్క్వాడోళ్ళు, ఇక అట్లనే సడన్ చెకింగ్ చేస్తామని చెప్పిండట. ఎవరన్నా పెట్టుకోకుంటే వాళ్ళని ఆఫీసులకు రానియకుండా బయటికే ఇంటికి పంపించి ఆబ్సెంట్ ఇప్పిస్తాడట. పనిలే పని వాళ్ళకు చలాన్లు కూడా రాపిస్తే బాగుండు. మరి ఈ కలెక్టర్ తేజస్ నందలాల్ సార్ ఇచ్చిన స్లోగన్ను పాటించి మార్పు చూపెడతారో? కలెక్టర్ ఆఫీసులో కొలువు చేస్తున్న సిబ్బంది వాళ్ళు మారితేనే వాళ్ళని చూసి సూర్యాపేట పబ్లిక్ మారుతారు అనేది సార్ కాన్సెప్ట్ అట. ఐడియా అదిరింది కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇది.